హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం ఆలూ భుజియా లేదా పొటాటో సేవ్ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా మనం ఉడకబెట్టిన ఒక పావు కిలో వరకు బంగాళదుంపలను తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన ఈ బంగాళదుంప ముక్కలను మనం ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక మెత్తటి పేస్ట్లా రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ పేస్ట్ అనేది ఎటువంటి గడ్డల్లా లేకుండా మంచిగా స్మూత్గా రెడీ అవ్వాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీన్ని ఒక బేషన్లోకి వేసుకోవాలి. ఇందులోనే మనం 1 కప్పు వరకు శనగపిండి, 1 పావు స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 హాఫ్ స్పూన్ వరకు కారం, అలాగే కొద్దిగా ఇంగువ, అలాగే 1 హాఫ్ స్పూన్ వరకు నల్లుప్పు, అలాగే 1 పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ మసాలా అంతా ఈ పేస్ట్కి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కావలిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ విధంగా మురుకులు గొట్టంలో వేసుకోవడానికి జారే విధంగా మనం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్న సేవిది మనం హోల్స్ పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా ఈ పిండిని మనం ఈ గొట్టంలో వేసుకొని ఈలోగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడెక్కనివ్వాలి. ఈ విధంగా నూనె బాగా వేడైన తర్వాత ఈ సేవ్ని మనం ఈ విధంగా మనకి నచ్చిన షేప్లో ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా వేగుతుంది కదా. ఒకవైపు వేగిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిరిగేసుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత మనం తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని దీన్ని మనం సన్నగా గుండగా చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా తినచ్చు. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.